తపస్కాల ధ్యానమాలిక ఈరోజు ధ్యానాంశము వ్యాకులమాత. ఈ దినము వ్యాకులమాతగాన ధ్యానించుదాము. కన్యమరియమ్మ తన దేవాలయములో బాలయేసుని పితైన సర్వేశ్వరునికి కానుకగా ఒప్పగించినప్పుడు దీర్ఘదర్శైన సిమోనుడు ఆమెను చూచి, ఒకబాకు మీ ఆత్మను దూసిపోవునని తెలియపగంచెను. అట్టి దీర్ఘదర్శనము పూర్తిగా నెరవేరెను. తన దివ్యకుమారుని నిమిత్తము మరియమ్మ అందరి తల్లుల కంటే అధిక దుఃఖము అనుభవించియున్నది. ఒకే బాకు కాదు, 7 సమయములలో ఒక బాకు ఆమె ఆత్మను దూసినట్టున్నది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. 1 తన కుమారుడు యేసు పొందబోవు పాటులు సిమోను తెలియపగంచుట. 2 ఐగుప్తు దేశమునకు వలసపోవుట. 3 బాలయేసుని యెరూషలేములో కానకపోవుట. 4 యేసు సిలువను మోయినప్పుడు ఒకరికొకరు ఎదురుపడుట. 5 యేసు మరణించుట. 6 సేనాధిపతియేసుని ప్రక్కలో బల్లెముతో పొడుచుట. 7 యేసు శరీరము భూస్థాపనము చేయుట. ఈ సమయములలో అమ్మ పడిన కడుపుకోత వర్ణింప చేతకాదు. ఆ అమ్మ జీవితమంత బాధే. జీవితములో ఏ వ్యాకులము లేని మానవుడు ఉండడు. యేసు తన తల్లిని అత్యంత ప్రేమతో ప్రేమించెను. మరియు ఆమెకన్య పరిశుద్ధురాలు అయిన మానవులందరికంటే ఎక్కువ వ్యాకులము అనుభవించెను. అట్టి తరుణమున పాపాత్ములమైన మనము అప్పుడప్పుడు తపస్సు చేసి వ్యాకులమనే బాధను అనుభవింపవలదా? ఏదో ఒక కారణము చేతనికు వ్యాకులము వచ్చినప్పుడెల్లా అది నీ పాపములకు శిక్షగా జీవితములో పొందిన వ్యాకులము గురించి ధ్యానించుదము. మరియమ్మగారు వచ్చినదని తలంచుము. ప్రియమైన క్రైస్తవ సోదర సోదరిలారా, ఈ 4వ వ్యాకులమైన యేసు సిలువను మోయినప్పుడు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు పుణ్య తల్లి అనుభవించిన వ్యాకులమును ధ్యానించుదాము. వారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారే తప్ప ఇద్దరి మధ్య మాటలు లేవు. మాటలు లేని వారిరువురి భావాలలో దైవ చిత్తం నెరవేరాలని ఉభయులు గ్రహించారు. సిలువను మోస్తూ రక్తం చిందిస్తూ తప్పటడుగులు వేయుచున్న కుమారుని చూడగనే మరియ నోరుమూగ పోయింది. వారిరువురి హృదయాలు భారమైన బాధను అర్థం చేసుకుని 4 కళ్ళు ఒక్కసారిగా చూచుకున్నాయి. నా తల్లి ఎదుటే నన్ను ఈడ్చికొట్టి అవహేళన చేశారు. నా తల్లి ఆ దెబ్బలకు తల్లడిల్లిపోయింది. ఎవరినీ పల్లెత్తుమాట అనలేదు. మేమిరువురము వేదనలు కలసే భరించాము. కోరాడ దెబ్బలతో నా ఈ స్థితికి చూడండి యేసు ఎన్ని రకాలుగా ఏమంటున్నారో. నా తల్లి తల్లడిల్లిపోతూ నన్ను అక్కచేర్చుకోవాలని పరితపిస్తున్న నా కన్న తల్లిని చూసి అమ్మా 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 అని ఆక్రోశిస్తున్న నా హృదయం నన్ను ఆ తల్లి కుమారుల ఆవేదన యేసుని ఆది అంతయు మూగరోదన. మరియ యేసుని కని దైవ కార్యాలకు ఇనపుడు అప్పగించింది. యేసు మనలను రక్షించుటకు మానవతారిగా కన్య ద్వారా యేసు ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందారు. ఆ తల్లి కుమారులకు మనమేమి బహుమానమిచ్చుచున్నాము? ఎవరి పాపముల రక్షణకే తన కుమారుడైన యేసు సిలువ మరణం పొందారో అది నిష్ఫలమైనదని ఆ తల్లి ఆక్రోశిస్తుంది ఎందుకు? మనము పాపములో పోర్లాడుచునే యున్నాము. పశ్చాత్తపడి ప్రాయశ్చిత్తము చేసుకుందాము. తపోక్రియల ద్వారా ఉపవాసము కోన ఈ తపస్సు కాలములో కనీసము దినము నుంచైనా మన పాపములకు ద్వారా మనము ఆయసుని పాపమన్నింపు కోరుదాము. కన్య మరియ వ్యాకులము ఇప్పుడు సంతోషముగా మారిపోయెను. ఇప్పుడు మోక్షములో ఆమె సంతోషం అనుభవించుచున్నది. ఎన్నటికీ బాధలు పొందని మానవుడు ఈ లోకములోనే లేడు. అమ్మ దుఃఖముల కంటే మన దుఃఖములు బహుస్వల్పము. జీవితమంతా ఆమెకు బాధలు కలిగినను దైవ చిత్తమునకు లోబడినది కాని మొరపెట్టలేదు. ఓర్పుతో సహించినది. ఈకత క్రీస్తువుడా, అదే మాతుకను నీవు కూడా వెంబడింపుము. నీకు వచ్చే దుఃఖములు దైవ చిత్తమని తలంచుము. పాపమును విసర్జించిన ఎడల నీవు మోక్షములో మరియమ్మ సన్నిధిలో యుంటూ యుగేగములు ఆమెతో సంతోషించెదవు. మనము అచట అనుభవించే సంతోషములో ఇప్పుడు పడే బాధలు శ్రమలు లెక్కలోనివి కావు అయ్యుండును. మరియ మన తల్లి మోక్షములోయున్న ఆమె వ్యాకులము ఒకటే. అదే మన తాను ప్రేమించిన ఈ బిడ్డలు అనగా మనము పాపములు చేసినప్పుడెల్లా వ్యాకులము పొందుచున్నది. తాను కన్నకుమారుడు ముండ్లకరిటము ధరించబడి అందరి అవహేళన పొంది సిలువలో మరణం పొంది ఈటచే పొడవబడినప్పుడు చూచిన తల్లి వ్యాకులముతో బాధపడలా. తన కుమారుడు చిందించిన రక్త ఫలములు వ్యర్థమైపోతున్నాయని
ఆమెకు తెలిసెను అవిశ్వాసులు మనరక్షకుని విశ్వసించినట్లు పాపాత్ములు తమ నడతను మార్చుకునేటట్లు వేడుము. నీ జపము వలన ఒక పాపాత్ముడైన దివ్యఫలములకు పాత్రుడైన ఎడల నీవు కలకాలము మోక్షములో సంతసించెదవు. మిక్కిలి వ్యాకులభరితమైన మాత, మీ జీవితంలో అనుక్షణం మీరనుభవించిన దుఃఖదురితములకు మేమెంతగానో బాధపడుచున్నాము. మీ దివ్యకుమారునికి ద్రోహముగా మేము చేసిన పాపములకు మనస్థాపపడి మాకొకకు ప్రార్థించమని మనవి చేయుచున్నాము. దైవచిత్తానికి అనుగుణంగా నడుస్తూ మీ ప్రేమను పొందిన దివ్యకుమారుని హృదయమును ఎన్నో మారులు ఈర్ష్యాద్వేషములనే ఈటెతో గాయపరిచాము. అమ్మ దుమఖమును సహితము అధిగమించిన ఓ మరియ తల్లి, మీకనుల ముందే మా అందరి రక్షకుడైన యేసు ప్రభువును కొరడాలతో కొట్టి సిలువను మోయించి పంచగాయములేర్పరచారు. ఆ విధంగా ఆయన ప్రాణం తీస్తుంటే మీరు పడిన వేదన చెప్ప తరము కాదు. ఇంత జరిగిన దైవంపై భారము మోపి ఎల్లప్పుడూ దైవచిత్తమునకు లోబడి ఉండాలని మమ్ము ఆదేశించుచున్నారు. ప్రేమకు పెన్నిధైన మరియమ్మగారా, మా సకల ఆపదల సమయములందు మమ్మాదుకుని మీ కుమారుని చెంత చేరులాగు మా కొరకు ప్రార్థించమని వేడుచున్నాము. అమ్మ ఇన్ని బాధలు పెట్టి నీ కుమారుని ప్రాణం తీసి సమాధి చేయమని నీ ఒడిలో పెట్టారు. నీ గొంతులో మాట లేకుండా, నీ హృదయంలో రక్తం లేకుండా నిన్నెందుకమ్మా ఇలా బాధించుట తల్లి ఎదంతా నావలననే కదా. నన్ను మన్నించు తల్లి. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.